హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీవింగ్ స్టోరీస్ బై వసుంధర. డిజైనర్ వేర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేయాలంటే దానికి ఎంత మెటీరియల్ పడుతుందో చూసుకోవాలి. నాకు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి 22 మీటర్స్ పట్టింది. ఏదైనా డ్రెస్ ఇలా ఫుల్ సర్కిల్లో స్టిచ్ చేయాలంటే దానికి 4 మీటర్స్ పడుతుంది. నేను ఈ డ్రెస్ని 2 లేయర్స్ లాగా స్టిచ్ చేశాను. కింద కుర్చీలకు ఒక లేయరు, పైన ఫ్లవర్స్కి ఒక లేయరు. కింద కుర్చీల లేయర్కి 4 మీటర్స్, పైన ఫ్లవర్స్ లేయర్కి 4 మీటర్స్, పైన బాడీ పార్ట్కి 2 మీటర్స్, ఫ్లవర్స్కి కుర్చీలకి 12 మీటర్స్ పట్టింది. టోటల్ 22 మీటర్స్ పట్టింది. లైనింగ్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను 6 మీటర్స్. పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ తీసుకున్నాను 1/2 మీటర్. పేపర్ని ఈ విధంగా ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ 1 వీడియోలో చెప్పాను. మీరు పార్ట్ 1 వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ పేపర్ పీస్ని కాటన్ లైనింగ్ మీద వేసుకొని కింది సైడు ఖర్చుకి 1/2 ఇంచ్ క్లాత్ని వదులుకొని ఈ విధంగా గీసుకోండి. ఇలా గీసిన తర్వాత ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన పేపర్ మెజర్మెంట్స్తో సాటిన్ లైనింగ్ని, నెట్ క్లాత్ని కూడా కట్ చేసుకోండి. తరువాత దీని మీద మనం పార్ట్ 1 వీడియోలో అల్లినట్టు స్టిచ్ చేసిన ఈ క్లాత్ని వేసుకోవాలి. తరువాత దీని మీద షేప్లో కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా ఫస్ట్ సాటిన్ క్లాత్, దాని మీద నెట్ క్లాత్, దాని మీద అల్లినట్టు స్టిచ్ చేసిన క్లాత్, దాని మీద కాటన్ క్లాత్ని వేసుకోండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ మీద నెట్ క్లాత్ని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా నెట్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద అల్లినట్టు స్టిచ్ చేసిన క్లాత్ని వేసుకోవాలి. తర్వాత దీని మీద షేప్లో కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుండి చాక్ పీస్తో గీసిన లైన్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద క్లాత్స్ను కూడా పైన కాటన్ క్లాత్ షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన ఎక్స్ట్రా క్లాత్కి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన కుట్టు దాటకుండా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల కాటన్ క్లాత్ తిరగలు తిప్పేటప్పుడు మంచిగా తిరుగుతుంది, షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్కి షోల్డర్ స్టిచ్ చేయడానికి నెట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఎంత నెట్ క్లాత్ని జాయింట్ చేయాలంటే డైరెక్ట్గా బ్యాక్ సైడ్ కూడా సరిపోయేంత నెట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. అంటే మనం పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాం కదా, దానికి ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, 15 ఇంచెస్ అవుతుంది. ఆ 15 ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ కూడా మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి కదా, దానికి 10 ఇంచెస్ తీసుకోండి. టోటల్ 25 ఇంచెస్ క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్ని 2 ఇంచెస్ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. అల్లినట్టు స్టిచ్ చేసిన ఈ క్లాత్ని ఈ విధంగా పైకి పెట్టుకొని ఓన్లీ లైనింగ్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తరువాత అల్లినట్టు స్టిచ్ చేసిన ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
నెట్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా నెట్ క్లాత్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓన్లీ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. కింద అల్లినట్టు స్టిచ్ చేసిన క్లాత్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లిన క్లాత్ని పైకే ఉంచుకొని చెస్ట్ దగ్గర ప్రెస్ అవ్వకుండా కంఫర్ట్గా ఉండటానికి కప్స్ షేపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. క్లాత్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది. ఆ ఫోల్డ్ మీద ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ తెలుస్తుంది. మిడిల్ లైన్ నుండి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న డాట్కి 2 సైడ్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ డాట్ నుండి పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని ఈ విధంగా గీసుకోండి. ఈ సైడ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఈ లైన్స్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత కట్ చేసిన ఈ 2 పీసెస్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింది లైనింగ్ క్లాత్ మీద పైన ఈ క్లాత్ని మిడిల్ నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంతటితో ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా పేపర్ ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బ్యాక్ సైడ్ ఈ మోడల్లో ఎలా కట్ చేసుకోవాలో చూడండి. షోల్డర్ దగ్గర నుండి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోండి. మళ్ళీ షోల్డర్ మిడిల్ నుండి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అదే విధంగా 6.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మిడిల్ ఫోల్డ్ మీద 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ డాట్స్ని ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు గీసుకున్న ఈ లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసిన ఈ పేపర్ పీస్ని కాటన్ లైనింగ్ మీద వేసుకొని కింది సైడు ఖర్చుకి 1/2 ఇంచు వదులుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత గీసిన చాక్ పీస్ లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి సరిపోయేంత సాటిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ని సాటిన్ క్లాత్ మీద వేసుకొని చాక్ పీస్తో గీసిన లైన్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ షేప్లో కింది క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన లైన్ దాటకుండా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే క్లాత్ తిరగలు తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది. స్టిచ్ చేసిన షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి షోల్డర్ ఎంత ఉండాలో చూసుకోవాలి. పార్ట్ 1 వీడియోలో కట్ చేసుకున్న షోల్డర్ పేపర్ పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు 14.5 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మీద స్ట్రైట్గా ఈ విధంగా 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ చేసేది అనేది ఉండదు. ఈ విధంగా డైరెక్ట్గా బ్యాక్ సైడ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ని అరేంజ్ చేసుకొని ఏది ఎక్కడి వరకు ఉండాలో అక్కడికి మార్క్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ సాటిన్ క్లాత్ని నెట్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత నెక్ లైన్ గీసుకొని నెక్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సాటిన్ క్లాత్ని నెట్ క్లాత్ కింద ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నెట్ క్లాత్ మీద నుండి కింద లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని కదలకుండా మిడిల్లో ఈ విధంగా పిన్స్తో పిన్ చేసుకోండి.
ఇప్పుడు ఆర్మ్ హోల్స్ కట్ చేసుకోవాలి. క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్యాక్ సైడ్ షోల్డర్ పేపర్ పీస్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఆర్మ్ హోల్ కట్ చేసుకోండి. పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసుకోవాలి. కింద స్కర్ట్ పార్ట్కి అటాచ్ చేయడానికి ఖర్చు 1/2 ఇంచ్ తీసుకోవాలి. టోటల్ 14.5 ఇంచ్ తీసుకోవాలి. 14.5 ఇంచెస్ ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంతటితో పార్ట్ 2 వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, దాని మీద కుచ్చులు పెట్టుకొని లేయర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.